ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సమస్యతో జనం సతమతమవుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థ వాహనదారుల రద్దీని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండగా ఆర్టీసీ బస్సుల నిబంధనల ఉల్లంఘన మరింత తలనొప్పిగా మారింది. మూల మలుపులతో పాటుగా సిగ్నల్స్ ముందు బస్సులు ఆపి వాహనదారులను ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజా ఇబ్బందులను పరిష్కరించాల్సిన ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులతో ఎదురవుతున్న ఇబ్బందులపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరానికి ఆర్టీసీ బస్సుల స్టాపింగ్ పాయింట్ పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలతో పాటుగా టర్న్ చేయాల్సిన వాహనాలు రోడ్లపైనే నిలుపుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రతి 15 నిమిషాలకోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో అత్యవసర సమయంలో బయటికి వెళ్లేవారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. ఖమ్మం ఎంట్రన్స్ శ్రీశ్రీ విగ్రహం నుంచి మొదలు పాత బస్టాండ్కి వెళ్లే వరకు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపి నగర ప్రజలకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రోటరీ నగర్లో బస్సును పక్కకు నిలపకుండా నడి రోడ్డుపైన నిలుపుతున్నారు. బస్సు నిలిపే చోట యూ టర్న్, రాజరాజేశ్వర గుడి ఉంది. రోటరీ నగర్లోకి వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇంద్రనగర్ కాలనీ లెఫ్ట్ సైడ్లో కానీ, ఇక్కడ మన 2 టౌన్కి ఎల్లందు క్రాస్ రోడ్లో 2 టౌన్ లెఫ్ట్ సైడ్లో కానీ ఆటోలకు పోటీపడి మరీ నడి రోడ్డు మీద ఆపుతున్నారు. వచ్చిపోయే ప్రయాణికులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చాలా నడి రోడ్డు మీద ఆపడము ప్లస్ హార్న్ కొట్టినా కూడా తీయరు. మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఏదో షార్ట్ కట్లు కొట్టినట్టు వెంటనే బస్సులు రోడ్డు మీదకి తీసుకురావడం, ఎదురుగా వచ్చే వాళ్ళ కానీ పక్కన వచ్చే ప్రయాణికుల గురించి పట్టించుకోకపోవటము, చాలా నిర్లక్ష్యమైన ధోరణితో డ్రైవింగ్ చేస్తున్నారు. ఖమ్మం నగరాన్ని మొత్తం వీధి వ్యాపారస్తులు ఆక్రమించేసుకున్నారు. ఖమ్మం ఫుట్పాత్ ని వ్యాపారస్తుల కోసమే నిర్మించినట్లుగా సొంతానికి వినియోగించుకుంటున్నారు. పాదచారులు ఫుట్పాత్ పై నడవకుండా రోడ్డు మీదనే నడుస్తున్నారు. ఫుట్పాత్ పై వ్యాపారానికి సంబంధించిన బోర్డులు, బైకులు నిలిపి ఉంచుతున్నారు. ఫుట్పాత్ పై నడిచే పాదచారులపై దాడులకు తెగపడుతున్నారు. ఫుట్పాత్ ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇల్లందు రోడ్ లో శ్రీనివాస జ్యువెలర్స్ దగ్గర ఇక్కడ ఆటో స్టాండ్ అని పెట్టారు అడ్డా. ఈ వచ్చే బస్సులకి ఇక్కడ అంతరాయం, వచ్చే కార్లకు అంతరాయం. దీనికి దగ్గరలోనే సిగ్నల్ ఉంది. ఇక్కడ ఈ సిగ్నల్ పడ్డప్పుడు ఈ బస్సులు వెనక నుంచి రావటం, వీళ్ళ ఆటో వాళ్ళు ఇక్కడ కార్లు, పాన్లకి, షాపులకి, వీటన్నిటికీ హోటల్స్కి వచ్చే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొట్లాట్లు, పంచాయతీలు. ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఐటీ హబ్ మలుపులో ఉంటుంది. అక్కడే ఆర్టీసీ బస్సును నిలుపుతున్నారు. సిగ్నల్ ముగిసిన తర్వాత వచ్చే వాహనాలన్నీ ఆ బస్సుల వెనుక నిలిచిపోతున్నాయి. రోటరీ నగర్ వైపు వెళ్లే సిగ్నల్ ఫ్రీ అయితే మమతా వైపు నుంచి వచ్చే వాహనాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. నిత్యం అక్కడి నుంచి బైపాస్ కు వెళ్లాల్సిన వారు వాహనాన్ని మలుపుకోవాలంటే ఆర్టీసీ బస్సు వల్ల ఆ పరిస్థితి ఉండడం లేదు. అక్కడి నుంచి బస్ స్టాప్ ని ఎత్తేసి పర్ణశాల లేదా విజయ డైరీ వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఖమ్మంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్రం అవుతా ఉంది. ఈ సమస్య ఆర్టీ వాళ్ళు కానీ, పోలీసు ట్రాఫిక్ వారు పరిష్కరిస్తారో తెలియదు కానీ ఇందిరానగర్ సెంటర్లో మటుకు తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు మమతా రోడ్లోని సిగ్నల్ ఉన్నా కానీ ఇటు వదులుతా ఉన్నారు. ఆర్టీసీ వారు ఇక్కడ బస్ స్టాప్ లేకపోయినప్పటికల్లా ఆపటం వల్ల కూడా తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బస్ స్టాప్ ముందు పర్ణశాల ఉంది, అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. పర్ణశాల ఉండటం వల్ల అక్కడ రోడ్డు కూడా విశాలంగా ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. మందు తాగడానికి వచ్చిన బళ్ళన్నీ అక్కడ రోడ్డు మీద సగం రోడ్డు వరకు ఆపుతుంటాయి. అక్కడ కూడా తీవ్రమైన సమస్య ఉంది. మన ఐటీ హబ్ ముందు కూడా బస్సు స్టాప్ లేకపోయినా అక్కడ బస్ స్టాపులు ఆపటం వల్ల కూడా చాలా అంతరాయం కలుగుతుంది. ఖమ్మం నగరాన్ని ఆర్టీసీ బస్సులు మరింతగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గత 5 ఏళ్ల నుంచి ఖమ్మం నగరం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతుంది. నగరానికి కావలసిన స్థాయిలో మాస్టర్ ఇంప్లిమెంట్ చేయకపోవడంతో పాటు రోడ్డును ఆక్రమించుకొని అనేక మంది వ్యాపారాలు చేయడం, హాస్పిటల్స్, ల్యాబ్స్, షాపింగ్ మాల్స్, అనేక ప్రైవేటు కాలేజీలు, ఇలా అన్ని విద్యా వ్యాపార సముదాయాలు ఖమ్మం నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేయనంత కాలం ఖమ్మం నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించే పరిస్థితి లేదు. సిగ్నల్ దగ్గర ఏమవుతుందంటే అటు ఖమ్మం లోకల్ నుంచి వచ్చేవి ఇందిరానగర్ స్టేజీ దగ్గర వైరాబోయే బస్సులు కరెక్ట్ గా మమతా రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కి అక్కడే ఆపుతుండు బస్సు. కాబట్టి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఆగే బస్సులు అటు వెనక కానీ వైరా రోడ్లో ఇప్పుడు ఆగే కాడికే ముందుకు పోతే కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుంది. ఆర్టీసీ ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకరిపై మరొకరు నెపం నెట్టుకోకుండా ప్రజా అవసరాల రీత్యా సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత రాహిత్యంగా మెలిగే ఇరు శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.